ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం. ఇప్పుడు మనం కిందటి వారం 14వ శ్లోకంలో ప్రవేశించి కొంతవరకు చర్చ జరిగింది. ఇప్పుడు 12వ శ్లోకము 13, 14 ఒక్కసారి మనం రిపీట్ చేయండి. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనముచ్యతే. పంచ ప్రాణమనో బుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృత భూతోత్థం సూక్ష్మాంగం భోగ సాధనం అనాద్య విద్యా నిర్వాచ్య కారణోపాధిరుచ్యతే. ఉపాధి త్రితయాధన్యం ఆత్మానమవధారయేత్. ఇప్పుడు మనము 3 శరీరాలను చూసాం. కానీ మీకు విషయం గమనించాలి. మొట్టమొదటి జ్ఞానం ఏంటంటే మనకు 3 శరీరాలు ఉన్నాయా? మనకు 3 శరీరాలు ఉన్నాయా? ఒకటి ఉన్నది. ఇంతవరకు మనకి ఏం తెలుస్తుంది? మనకి ఇంతవరకు ఏం తెలుసమ్మా? ఎన్ని శరీరాలు ఉన్నాయి మనకి? ఒకటే ఉందని తెలుసు. అంటే ప్రతి ఒక్కరికి నాకు ఒక శరీరం ఉందని తెలుసు, కానీ నాకు 3 శరీరం ఉన్నాయని ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. అంటే మనకు తెలియకుండానే మనకు ఒక శరీరం, స్థూలంగా ఉన్న శరీరంతో పాటు దాని వెనక ఒక 2 శరీరములు ఉన్నాయని ఒక గొప్ప జ్ఞానం మీ అందరికి తెలిసిందా లేదా? మొట్టమొదటిగా మనకు 3 శరీరాలు ఉన్నాయని తెలిసింది. ఎప్పుడంటే ప్రతి ఒక్కరికి స్థూల శరీరం. అందుకే కృష్ణ భగవాన్ గీతలు ఏమన్నారు? ఇదం శరీరం కౌంతేయ. శరీరం అంటే ఎక్కడో చూడకు. ఇదం, దిస్ ఈజ్ శరీరం. దిస్ ఈజ్ శరీరం. ఇదం, ఇదే శరీరం. ఏంటి బాబు శరీరం అంటే ఎక్కడో చూడదు. అంటే ఏంటి? ఇదం శరీరం క్షేత్రం. ఇది ఒక మనం పంట పొలం లాంటి క్షేత్రం అన్నమాట. ఈ క్షేత్రము ఎంత బాగా మనం తయారు చేసి పెట్టుకుంటే దాని నుండి అంత మంచిగా పంట వస్తుంది. ఈ శరీరం అనేది హార్డ్వేర్. మీకు తెలుసా హార్డ్వేర్? కంప్యూటర్. కంప్యూటర్ అనేది హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఉన్నారా? మనము మన కన్నుల ద్వారా చూసేది, వినేది, ఇవన్నీ చేస్తుంటాం మనం కంప్యూటర్తో. అదంతా హార్డ్వేర్. కానీ దాని లోపల ఒక ఫంక్షనింగ్ అనేది ఉంటుంది, సూక్ష్మంగా తెలియనిది. దాన్ని ఏమంటారు? సాఫ్ట్వేర్. అది సూక్ష్మము అన్నమాట. దానికి ఏమంటారు? సూక్ష్మ కంప్యూటర్. బయటికి మానిటర్ ద్వారా కనిపించేది ఏంటి? స్థూల కంప్యూటర్. దాని వెనకున్నటువంటి ఆ యొక్క సూక్ష్మమైనటువంటి ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, అదంతా కూడా అప్లికేషన్, సాఫ్ట్వేర్ అప్లికేషన్ అంతా కూడాను సూక్ష్మ కంప్యూటర్. అర్థమైందా? ఇంకా ఈ సూక్ష్మ కంప్యూటర్కి, స్థూల కంప్యూటర్కి, రెండిటికి ఆధారంగా రాయబడినటువంటి ఒక వేరే కోడ్ ఉంటుంది అనమాట. రెండింటికి కూడా ఆధారం. అంటే సూక్ష్మ కంప్యూటర్ తయారు చేయడానికి కూడా ఒక కోడ్ అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థాట్ ప్యాటర్న్ అంటారు. దాన్ని ఏమంటారంటే కారణ కంప్యూటర్. ఏమైంది? ఇప్పుడు కంప్యూటర్ అనగానే ప్రతి ఒక్కరు ఒకటే అంటారు, కానీ 3 కంప్యూటర్లు తీసుకురండి అంటారు ఎవరైనా. అదే విధంగా ఈ శరీరం. ఇప్పుడు బల్బు ఉన్నది చూడండి. బల్బు మనకు ఫస్ట్ ఇలా పెట్టామనుకోండి, ఆ యొక్క గ్లాస్ ఉంటుంది కదా, అది స్థూలంగా ఉన్నటువంటి బల్బు. కానీ దాని లోపల ఒక ఫిలమెంట్ ఉంటుంది చూసారా, అది సూక్ష్మమైన బల్బు. ఆ సూక్ష్మమైన ఫిలమెంట్కి
ఆ కరెంట్ నుండి వచ్చినటువంటి ఆ కనెక్షన్ ఉంటుంది, ఆధారం, అది కారణ బల్బు. ఈ మూడు పని చేయాలంటే ఒక పవర్ ఉండాలి కదమ్మా. ఆ పవర్ కరెంట్. ఆ పవర్ ఏంటి? కరెంట్. ఇప్పుడు స్థూలంగా ఉన్న శరీరం దీని వెనక ఉన్నటువంటి దీన్ని నడిపిస్తుంది. ఇదేంటి? ఇది ఇల్లు అని చెప్పాము. భోగ ఆయతనం. మన ఇల్లు ఉన్నది. ఇల్లు అంటే ఇల్లుకి తనంతట తాను ఏమీ ఎక్స్పీరియన్స్ అనుభవాలు పొందలేదు. మనం ఉంటేనే ఇల్లు అవుతుంది, లేకపోతే అది వేస్ట్గా పడి ఉంటుంది. సో మనం ఏదైనా సరే దీన్ని అనుభవించాలి. సో ఈ శరీరం అనేది ఇల్లు లాంటిది. దాని లోపల ఉన్నటువంటి సూక్ష్మమైనవేంటి? ఇంద్రియములు, మనస్సు, ఇవన్నీ ఈ శరీరాన్ని ఇల్లుగా ఆధారంగా చేసుకొని అనుభవిస్తున్నాయి అన్నమాట. అందుకే వాటికి ఏదన్నారు? దేని ద్వారా అనుభవిస్తున్నారో వాటిని భోగ సాధనం అన్నారు. చూసారా? భోగ సాధనం 13వ అధ్యాయం 13వ శ్లోకం చూడండి. పంచప్రాణ మనోబుద్ధి, 5 ప్రాణములు, మనస్సు, బుద్ధి, దశేంద్రియములు. దశ ఇంద్రియాలు అంటే ఏంటి? 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు. ఇవన్నీ మీకు బాగా అలవాటు అయిందనుకుంటా ఈ యొక్క పరిభాష, ఈ పదజాలం ఏంటంటే వొకాబులరీ అంటారు. మనం ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఆ వొకాబులరీ మనకు కావాలి. లాయర్ దగ్గరికి వెళ్ళి ఆయన వాడుతున్నటువంటి మాటలు, పదాలు మీకు అర్థం కావు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన వాడుతున్న పదాలు మనకు అర్థం కావు. కంప్యూటర్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి అనుకోండి, విండోస్ అంటాడు. విండోస్ అంటే మనం ఏమనుకుంటాం? కిటికీలు అనుకుంటాం. కాదు, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అది విండోస్. ఆయన వాడిన విండోస్, మనం వాడిన విండోస్ చాలా తేడా ఉంది. మన విండోస్ బాగున్నాయా, మన డోర్స్ బాగున్నాయా, ఈ కార్పెంటర్ ఇవన్నీ చూసుకుంటాం, వుడ్ అన్ని. ఆయన విండోస్ అన్నాడు అనుకోండి, నాకు సంబంధమే లేదు. అది బిల్ గేట్స్ కనెక్ట్ అవుతుంది, మనకు కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క పదజాలం వొకాబులరీ ఏదైతే ఉందో అది మనం తెలుసుకోవాలి. అందువలన పంచ ప్రాణములు. అసలు ప్రాణం, ఇప్పుడు ఇంకో ప్రశ్న వచ్చింది. ప్రాణం అంటే ప్రాణం వచ్చింది, ప్రాణం పోయింది ఇది అంటున్నా తప్ప ఇంకా ఇందులో 5 రకాల ప్రాణాలు ఉన్నాయి. ఎవరికైనా తెలుసా? 5 రకాల ప్రాణాలు ఉన్నాయి. 5 రకాల ప్రాణములేంటి? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గాలి పీల్చుకుంటాం కదమ్మా. పీల్చుకునేటప్పుడు లోపలికి లాగుతున్నటువంటి, లోపలికి తీసుకెళ్తున్నటువంటి ఆ ప్రాణాన్ని ఏమంటారంటే అపానము. అపానం, ప్రాణ అపాన. మరి ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ లోపల తీసుకొని ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ లాంటి ఆ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో బయటకు నెట్టుతుందన్నమాట, దాన్ని ప్రాణ అంటారు. ప్రాణ అంటారు. తరువాత ఏదైతే మొత్తం అంత శరీరం అంతా కూడాను వ్యాపించి ఆ యొక్క ఆక్సిజన్ని అన్ని అవయవాలు కూడాను ప్రసరింప చేయడానికి సహాయం అందిస్తుంది, బలవత్తర కర్మ. అది బలవత్తర కర్మ, వ్యాన అంటారు. మరి మనం తినే ఆహారము డైజెషన్ అవ్వాలి, నాభి దగ్గరుండి సమం చెయ్యాలి, దాన్ని సమాన అంటారు. మరి మనకి తుమ్ములు వస్తాయి, ఎక్కుళ్ళు వస్తుంటాయి, యానింగ్స్ వస్తుంటాయి, దగ్గు వస్తుంటది. మీరు చూసారా? వాంతులు చేయాలి. ఒక్కొక్కసారి మనకి స్టమక్ అప్సెట్ అవుతుంటది. మీకు అప్పుడు వామిటింగ్ అయిపోతే ఎంత రిలాక్స్ అవుతారో. వామిటింగ్ అవ్వాలంటే ఉదాన వాయువు రావాలి, ఉదాన ప్రాణం కావాలి. ఆఖరికి మళ్ళీ ఈ శరీరం, ఈ ఇల్లు ఎలాగైతే మనకు పనికిరాదో, కొత్త ఇల్లు కోసం ప్రయత్నిస్తామో, ఈ శరీరం అనే ఇల్లు ఎలాగైతే పనికిరాదో కొత్త ఇల్లు కోసం ఎలా ప్రయత్నిస్తామో, ఈ పంచ ప్రాణాలన్నీ, ఈ ఇంద్రియములన్నీ కలెక్ట్ చేసుకొని, మనసు బుద్ధి అన్ని కలెక్ట్ చేసుకొని ఉదాన ప్రాణవాయువు ద్వారా ఎజెక్ట్ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అందుకే మనిషి ప్రాణం విడిచిపెట్టిన అంటారు కదా. ఎలా పోతాయో ప్రాణము? కన్నుల ద్వారా కూడా పోవచ్చంట, చెవుల ద్వారా కూడా పోవచ్చంట. సూక్ష్మ ప్రాణం. అందుకే మన వాళ్ళు ఎవరైనా చనిపోతే పోయారు బాధపడడం ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే పోయేది కేవలము స్థూల శరీరమే పోతుంది, మీరెవ్వరూ పోవట్లేదు, మీరు సేఫ్గా ఉంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, పాతబడిపోయిన ఇల్లు కూలిపోతుంది, దాన్ని డిస్మాంటిల్ చేసి కొత్త ఇంట్లో మీరు వెళ్ళలేదు, మీరు బాధపడతారా? పాత ఇంటి కూల్చేసాము ఎన్ని రోజులు ఏడుస్తారు అలాగే?
కొత్త ఇంట్లో నువ్వు ఆనందించాలి కదా. ఇక్కడ ఇల్లు విషయంలో మీరు ఆనందిస్తున్నారు. అదేవిధంగా బట్టలు బాగా పాతబడిపోయినాయి, చిరిగిపోయినాయి, అవి తీసి కొత్త బట్టలు వేసుకుంటాం. అమ్మోనా చిరిగిపోయిన బట్టలు, అమ్మోనా చిరిగిపోయిన బట్టలు అని బాధపడతారా, కొత్త బట్టలు ఆనందిస్తారా? అలాంటిదే ఈ బకెట్ కూడాను, ఈ స్థూల శరీరం కూడాను మీకు ఈ యొక్క సూక్ష్మ శరీరం ద్వారా అనుభవించడానికి స్థూల శరీరము ఎప్పుడైతే ఇంకా సహకరించదో అప్పుడు ఈ పాడుబడిపోయినటువంటి బంగళా అయినటువంటి ఈ స్థూల శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని నేను పొందాలి. ఎలా పొందాలి? ఇక్కడ ఉన్నటువంటి దీనికి అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఇంద్రియములు అంటే ఇవి కాదండి. మీకు ఇంకొకటి తెలియాలి. ఈ కన్ను ఉంది కదా, చెవులు ఉంది కదా, నోరు ఉంది కదా, ముక్కు ఉంది కదా, చర్మం ఉంది కదా, ఇవన్నీ మనం ఇంద్రియం అనుకుంటున్నాము. ఇంద్రియములు కాదు, మరేంటి? ఇవి గోళకములు. స్థూలంగా మనకు కనిపించేవేంటి? గోళకములు. మరి వాటి వెనకుండి పనిచేస్తున్న సూక్ష్మమైనటువంటి శక్తికి ఇంద్రియం అని పేరు. అర్థమైందా? ఇంద్రియేణ దత్త ఇంద్రియం అంటే ఏంటి? పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ద్వారా వెనకుండి పనిచేస్తాయి అవి. కాబట్టి ఇక్కడ నేను ఒక చెవి తీసుకున్నాను, చెవి మీ అందరికి కనిపిస్తుందా? దీన్ని గోళకం అంటారు. దీని వెనకున్నటువంటి ఒక ఎక్విప్మెంట్ ఉంది, దాన్ని ఇంద్రియం అంటారు. దాని వెనక ఒక దేవతా శక్తి ఉంది, అధిష్టాన దేవత అంటారు. అధిష్టాన దేవత ఉండాలి, ఇంద్రియం పనిచేయాలి, గోళకం ఉండాలి. చూసారా? అందుకే చాలా మందికి గోళకం ఉంటుంది కానీ వినిపించదు. ఎందుకు? ఇంద్రియంలో ప్రాబ్లం అవుతుంది. అందుకే మెషిన్ పెడతారు. అర్థమైందా? కాబట్టి ఇంకా ఆ దేవతా శక్తి కూడా అవ్యక్తంగా వెళ్ళిపోయింది అనుకోండి, మీరు ఎన్ని మెషిన్లు పెట్టినా వినిపించదు. అర్థమవుతుందా? సో ఈ మూడు కనెక్షన్ అన్నమాట. ఆ అధిష్టాన దేవత వెనక ఒకటి ఉంది, మహాశక్తి, అదే ఆత్మ. ఓ కాబట్టి ప్రతి ప్రాణి, ప్రతి అణువణువులో కూడా యావత్ బ్రహ్మాండమంతా ఒకే చైతన్యం వ్యాపించి ఉన్నది. ఆ చైతన్యం అనేది మేనిఫెస్ట్ అంటే వ్యక్తమయ్యే రీతిని బట్టి ఆయా రూపాన్ని పొందుతున్నాయి. మీకు మొన్న ఇక్కడ చెప్పాం, చాలా స్పష్టంగా చెప్పాం. ఈ పరమాత్మ ఆత్మస్వరూపము నుండి, ఆత్మస్వరూపం కేవలము ఎటువంటి వ్యవహారానికి పనికిరాదు. దాని పేరేంటి? అవ్యవహార. ఆత్మ పేరేంటి? అవ్యవహార. మోస్ట్ యూజ్లెస్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఆత్మ. మోస్ట్ యూజ్లెస్ థింగ్ ఏంటి? ఆత్మ. అంటే అది అవ్యవహార. దానికి ఎటువంటి రూపము లేదు, రంగు లేదు, రుచి లేదు, శబ్దం లేదు, స్పర్శ లేదు, వాసన లేదు, ఆలోచన చేయలేదు, ఏమీ లేవు. మరి దానికి ఏంటి అవసరము? ప్రశాంతంగా ఏకమేవ అద్వితీయంగా ఉన్నటువంటి అసంగో అయం పురుష అంటారు అన్నమాట. అసంగ నిసంగ అయం పురుష. ఈ చైతన్య స్వరూపము అసంగ, అన్అటాచ్డ్, అన్టైంటెడ్. దానికి ఎప్పుడు మలినం అంటదు. అలాంటిది మాయ అనేది మూడు గుణములు ఉంటాయి చెప్పాను. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ మూడు గుణములు ఉన్నటువంటి మాయ అనే ఒక శక్తి ఆత్మకు ఆవరించి ఉంది, పట్టుకొని ఉంది. అధిష్టానం ఆత్మయే దానికి అధిష్టానం ఇవ్వాలి. ఎందుకంటే దానికి స్థానం లేదు, స్వతంత్రత లేదు. ఇప్పుడు నేను ఇది లిఫ్ట్ చేస్తున్నాను కదా, లిఫ్ట్ చేశాను. ఇప్పుడు లిఫ్ట్ చేయడానికి చెవికి ఏం కావాలి? ఇప్పుడు నాకు చేతికి ఏం కావాలి? శక్తి కావాలి కదా. మీరందరూ చెప్పాలి, మీరందరూ కొంచెం బాగా తెలివైన వాళ్ళు, వివేక జ్ఞానం ఉన్నవారు. ఇప్పుడు చెయ్యి వేరు, చెయ్యికున్నటువంటి శక్తి రెండా ఒకటే?
ఈ చేతి నుండి చేయకున్నటువంటి శక్తి తీసి వేరు చేయగలమా? అదే విధంగా ఆత్మ యొక్క శక్తే మాయ. ఆత్మను వేరు చేసి ఉండదని, వేరుగా ఉండలేదు, దానికి స్థానం లేదు. ఎలాగైతే చేతి నుండి వేరు చేసి శక్తి ఎలాగైతే సెపరేట్ చేయలేమో, ఆత్మ నుండి, ఓంకారమైనటువంటి ఆత్మ నుండి శక్తిని వేరు చేయలేరు. అందుకే అర్ధనారీశ్వరని ఫోటో చూసారా? సగం శివ సగం పార్వతి. దాని యొక్క అర్థమే, అసలైన అర్థం ఏంటంటే ఇద్దరు సగం సగం ఉంటారని కాదు, సినిమాలో చూపెట్టినట్టు. రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి, సెపరేట్ ఉండవు. జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. మీకు విషయం తెలుసా? ఇంతకుముందు చెప్పినట్టు నాకు గుర్తు, చెప్పినవి చెప్తుంటాం, ఏం కాదు. కుమారస్వామి గణేష్ ఎవరు? ఇద్దరు బ్రదర్సేనా? ఇద్దరు బ్రదర్స్. వారిద్దరి మధ్య పోటీ అయినప్పుడు వారు ఏమంటారంటే, ఈ బ్రహ్మాండం అంతా, సంసారం అంతా 3 రౌండ్లు ఎవరైతే పరిక్రమ చేసి వస్తారో వారికి అగ్రపూజ, అగ్రతాంబూలం. మరి కుమారస్వామి అంటే ఆయన వాహనం ఏంటి? నెమలి, ఫాస్టెస్ట్ వాహనం అనమాట, గౌరవమంతుడిలాగా. వెంటనే హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఈ నెలగా కదలలేడు కదా, కొంచెం ఫ్యాటీ పర్సన్ కదా గణేష్ మహారాజ్. ఆయన వాహనం మళ్ళీ ఎలుక. ఇదంతా పెద్ద ప్రాబ్లం. మౌస్ కదా, మౌస్ మీద ఆయన ఎప్పుడు వెళ్తాడండి బ్రహ్మాండం అంతా తిరిగి రావడానికి? అయితే ఆయన ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే జ్ఞానానికి రూపం అన్నాడు గణేష్, శక్తికి రూపము కుమారస్వామి. మీకు అర్థం కావాలి, మీరు చూస్తున్న రూపాలు నిజమనుకుంటున్నాం మనం. అసలైనటువంటి జ్ఞానం కానీ శక్తికి కానీ రూపాలు ఉంటాయా? కరెంట్కి ఏ రూపం చెప్పండి నాకు. కరెంట్ శక్తి ఏ రూపం? శక్తికి ఏ రూపం ఉంటుంది చెప్పండి. చెయ్యి యొక్క శక్తికి ఏ రూపం, వేరే రూపం ఉందా? అందువలన శక్తికి రూపం లేదు, కానీ శక్తికి రూపంగా భావిస్తే ఆయనే సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి. మరి జ్ఞానము బుద్ధికి ఏదైనా రూపం ఉంటుందా? లేదు. అదే గణేష్, వినాయక్. అందువలన శక్తి ఉన్నాడు ఏం చేస్తాడు? పని చేస్తారండి. అందుకేం చేశాడు? తినడానికి వెళ్ళాడు, రెడీ అయిపోయాడు. మరి బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఏం చేస్తాడు? ఆలోచిస్తారండి. గణేష్ ఏం చేశాడు? ఆలోచించడం మొదలెట్టాడు. ఆలోచించాడా? ఆలోచించాలా వద్దా? ఎందుకంటే ఆయన ధర్మం అది ఆలోచించడం. పని చేయడం గాబరలేదు ఆయనకి, ఆలోచించడం గాబర. కూర్చొని ఆలోచించాడు. ఏంటి? వాస్తవంగా నేను ఈ సంసారం అంతా, ఈ బ్రహ్మాండం అంతా తిరిగి రావడం అనేది అసాధ్యం, నా వల్ల కాదు. కానీ దీనికి ఇంక వేరే మార్గం ఉండి తీరాలి. ఏంటి? యావత్తు సృష్టి అంతా కూడా ఎక్కడి నుండి వచ్చింది? పరమాత్మ అయినటువంటి శక్తి, మాయ, పరమాత్మ, ఈ రెండింటి నుంచి ఎక్కడ వచ్చిందమ్మా? సో ఈ సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ ఇక్కడ నుండి, అంటే మాయా పరమాత్మ రెండు కలిసిన తర్వాత వచ్చినటువంటి సృష్టి ఏదైతే ఉందో, జగత్తు, విశ్వము, ఇదంతా పెరుగుతాను మొదలెట్టాడన్నమాట కుమారస్వామి. మరి అంతటికీ కారణం ఎవరు? శివశక్తేగా. మూల కారణము శివశక్తేగా. గణేష్ ఏమనుకున్నాడంటే, వాళ్ళ కార్యం చుట్టూ తిరిగే కంటే కారణం చుట్టూ తిరిగితే అయిపోతుంది కదా పని. అందుకే ఎలుకపై కూర్చొని పూజ చేసి శివపార్వతులు చుట్టూ కూడా ప్రదక్షిణ చేశాడు 3 సార్లు. ఒకసారి కాదు, 3 సార్లు. ఈయన ఎలుకతో పాటు 3 సార్లు ప్రదక్షిణ చేసే సమయానికి కుమారస్వామి రాలేకపోయాడు. ఆయన నుంచి గొడవ పెట్టాడు, పంచాయతీ కూడా పెట్టాడు. మీరు సంసారం మొత్తం తిరిగి రమ్మన్నారు, కానీ ఇక్కడ అమ్మానాన్న చుట్టూ తిరిగితే పని అయిపోద్దట అన్నారు. అప్పుడు అక్కడ వాదనలో ఏమైందంటే, బ్రహ్మాండం అంతా శివశక్తి యొక్క కార్యమేనా అన్న? శివశక్తి ఇస్తే మరి ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇప్పుడు ఈ శక్తి అనేది దీంట్లో లైనది ఉన్నది. సో శివశక్తి అయిపోయింది. సో శివశక్తి తీసేనుకోండి, ఈ ప్రపంచం అంతా ఏమైంది? మీరు స్వప్నంలో ఉన్నారు. స్వప్నంలో మీరు, మీ యొక్క నిద్రాశక్తి రెండు, ఇదిగో మీరంటే ఓము, మీ నిద్రాశక్తి కలిసి స్వప్నాన్ని సృష్టించారు. ఓకేనా? స్వప్నం నుండి మీరు ఒక్కసారి మేల్కొన్నారు అనుకుందాం. స్వప్న ప్రపంచం ఏమైంది? గాన్. వాట్ హ్యాపెన్? గాన్. గాన్ ఈజ్ గాన్. గాన్ ఫర్ గుడ్. గుడ్ కాజ్, ఏదో అయిపోయింది. అదే విధంగా ఈ ప్రపంచం నుండి శివశక్తిని వేరు చేస్తే ప్రపంచం లేదు. అందువలన గణేష్ యొక్క ఆ జ్ఞాన శక్తికి ఎప్పుడు కూడాను అగ్రపూజ ఉంటుంది. అందుకే మనం ప్రతి పూజ చేసే ముందు ఎవరిని మనం ప్రార్థన చేస్తాం?
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అన్నరా. ఆ విధంగా గణానాం త్వా గణపతి కుంభవామయే కవిం కవీనా ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్ నోతిభిస్సీద సాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. గణేశుని ప్రార్థన చేయాల్సిందే, అర్థమైందా? కాబట్టి అదనమాట. కాబట్టి ఇక్కడ కూడాను ఏంటంటే ఈ సృష్టి అంతా కూడాను వచ్చింది. సో మాయలో ఉన్నటువంటి 3 గుణములు ఏవైతే ఉన్నాయో ఆ 3 గుణములు అనేవి 5 సూక్ష్మభూతములు వచ్చినాయి. 5 సూక్ష్మభూతములు వచ్చినాయి. ఏంటి? ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, పృథ్వీ. ఈ మూడింటిలో కూడా 3 గుణములు ఉన్నాయి. మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకు? మాయ యొక్క కార్యాలు కాబట్టి. మాయ అనేది కాజ్, అంటే మాయ ఆత్మ 2 కలిసి ఉంటే అది కారణము. వాటి యొక్క కార్యాలు ప్రోడక్ట్స్ ఏంటి? సూక్ష్మమైనటువంటి 5 పంచభూతములు. మరి 5 పంచభూతములలో సూక్ష్మంగా ఉన్నటువంటి 3 గుణాలు ఉన్నాయి కదా. ప్రతి సూక్ష్మభూతము యొక్క ఒక సత్వగుణం అంశం నుండి ఒక్కొక్క ఇంద్రియం వచ్చింది. ఆకాశం అనే సూక్ష్మమైనటువంటి సత్వగుణ అంశం నుండి శబ్దం, శ్రోత్రింద్రియం, వినికిడి శక్తి ఉన్నటువంటి ఇంద్రియము వచ్చింది. అదేవిధంగా వాయువు అనే సూక్ష్మ వాయువు, పంచభూతములో ఉన్నటువంటి వాయువు, సూక్ష్మ వాయువు, దాంట్లో ఉన్నటువంటి సత్వగుణ అంశం నుండి స్పర్శేంద్రియము, త్వగేంద్రియం అంటారు, చర్మం, స్పర్శ. అదేవిధంగా సూక్ష్మమైనటువంటి అగ్నిభూతము నుండి సాత్విక అంశం నుండి ఏంటి? రూపం, అంటే చక్షురింద్రియం. అదేవిధంగా జలము, సూక్ష్మమైనటువంటి జలం భూతము నుండి సాత్విక అంశం నుండి రసనం, టేస్ట్. అదేవిధంగా ఈ స్థూలంగా ఉన్న భూమి కాదండి, ఇది స్థూలంగా ఉంది భూమి. దీని వెనక సూక్ష్మమైనటువంటి భూమి ఉంది, పృథివీ. దాని యొక్క సత్వగుణ అంశం నుండి గంధం, వాసన. చూసారా? మనకి మీకు ఏ వస్తువు అయినా సరే ప్రపంచంలో వాసన వస్తుందంటే అది భూమి ధర్మం అనుకోవాలి. మీరు లడ్డు అవని ఫ్రాగ్రెంట్ ఒక మనకు ఉంటాయి కదా ఫ్రాగ్రెన్స్ వాసనలు, అగరబత్తులు కానీ చందనం కానీ, ఏ వాసన వచ్చినప్పటికీ అది భూమి తత్వమే. ఏదైనా అవ్వచ్చు. అయితే మీకు డౌట్ అవ్వచ్చు, ఇంతకీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి స్వామి, ఎక్కడి నుంచి చెప్తున్నారు, మీకు ఎక్కడ అథారిటీ, మీకు సోర్స్ ఏంటి, ఎవరు చెప్పారు, ఎవరు చెప్తే ఎవరు చెప్పేస్తున్నారా? అది కాదు. ఇది సాక్షాత్తు ఈశ్వరుడి నుండి వచ్చినటువంటి అపౌరుషేయమైనటువంటి వేదములలో ఉన్నటువంటి బ్రహ్మ విద్యా తత్వమైనటువంటి ఉపనిషత్తు, చాందోగ్య ఉపనిషత్తులు చెప్పారు. అన్నమయం ఈ సౌమ్య మనః ఆపోమయ ప్రాణ తేజోమయ వాక్ అన్నారు. అంటే ఏంటి? అన్నమయమి సౌమ్య మనః. అన్నమయం ఏంటంటే, మీరు భోజనం చేస్తారు కదా, భోజనం చేస్తే దాంట్లో 3 రకాలు ఉంటాయి అంట. స్థూలంగా ఫికిల్ మ్యాటర్, మల విసర్జన అయిపోతుంది. దాంట్లో మధ్యస్థమైనది మాంసంగా తయారవుతుంది. స్థూలమైనది మనసుకి వెళ్ళి యాడ్ అవుతుంటది, వృద్ధి చెందుతుంది మనసుకి. అందుకే ఎలాంటి ఆహారాలు తింటుంటే అలాంటి భావనలు మారుతుంటాయి వాళ్ళకి. జీవరాశులకి హింస చేసి నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి ఎప్పుడు కూడాను ఆ ఆసురి, ఆ రాక్షసమైనటువంటి భావజాలము, అలాంటి ఆలోచనలు, అలాంటి భావనలు వస్తాయి. ఎందుకు? ఆ పదార్థాల ఆహారంలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి అంశ మీ మనసుకి వెళ్ళి యాడ్ అవుతుంది. అందుకే మీరు ఎప్పుడు కూడా సాత్వికంగా ఉన్నటువంటి శాకాహారం, వెజిటేరియన్ తినమని చెప్పారు. ఎందుకు? ఉపనిషత్తు బ్రహ్మ విద్యలో ఋషులు దర్శించారు. అది కూడా తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్య పృథివీ పృథివ్యాం ఓషధయ. భూమి నుండి ఓషధయలు వచ్చినాయి అన్నారు, కానీ భూమి నుండి మేక, గొర్రె, కోడి వచ్చి కోసుకొని తినండి అనలేదు. మీరు గమనించాలి, ఇక్కడ మీరందరూ గమనించాలి. పృథివ్యాం ఓషధయ
ఓషధేభ్యో అన్నం అన్నం అన్నరసాత్ పురుష. అన్నరసం అంటే ఈ యొక్క మనం తీసుకున్న ఆహారం నుండి పురుష వస్తుంది. అన్నం నుండి ఎక్కడ పురుష వస్తుంది? మేము వండాం అన్నము, కుండలో అన్నం ఉంది, పురుషులు రావట్లేదు అని మీరు అడగాలి. అమ్మా డైరెక్ట్గా అన్నం పెడితే పురుషులు రారు. ఆ అన్నము తిని మన తండ్రి గారు, మన ఫాదర్ ఎవరున్నారో అన్నం భుజించిన తరువాత వారిలో సప్త ధాతువులుగా మారిన తరువాత, వీర్యశక్తిగా ఆఖరికి వృద్ధి చెందిన తరువాత, తల్లి గర్భంలో బీజం ప్రవేశింపు చేసిన తరువాత అండోత్పత్తిగా శుక్రము శోణితము కలిసిన తరువాత 9 మాసములకి బిడ్డ లోపల పెరిగిన తర్వాత చూసారు ఎలాగొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే సాక్షాత్ పరమాత్మ నుండి మాయ సహాయంతో సూక్ష్మమైన ఆకాశాన్ని సృష్టించాడు. ఫస్ట్ పరమాత్మ మాయ సహాయంతో ఆకాశం నుండి వాయుమల సృష్టి జరిగింది, సూక్ష్మ వాయువు. పరమాత్మ మాయ ద్వారా, ఆకాశం ద్వారా, వాయువు ద్వారా అగ్ని పుట్టింది. పరమాత్మ ద్వారా మాయ సహాయంతో ఆకాశము, ఆకాశం నుండి వాయువు, వాయువు ద్వారా అగ్ని, అగ్ని తర్వాత నీరు వచ్చింది. నీరు సూక్ష్మ నీరు. తర్వాత పృథివీ, తర్వాత ఓషధయులు, అన్ని వనస్పతులు, శాకాహారం అంతా, చెట్లు, చేమలు, కాయగూరలు అన్నీ వచ్చాయి. వాటి రసము ద్వారా పురుష అనేది ఉత్పత్తి జరిగింది. ఈ విధంగా చెప్పారు. అందుకే స్థూల శరీరానికి ఏమంటారు? అన్నరసేన భూత్వా అన్నరసేన వృద్ధిం ప్రాప్య అన్న రూప పృథివ్యా ప్రవీలియంతే సద్వికార అస్తి జాయతే వర్ధతే విపరీణమతే అపక్షీయతే వినశ్యతి. సద్వికారాలు మీకు తెలుసా? ఫస్ట్ తల్లి గర్భంలో బిడ్డ ఉంది, అస్థి. ఉందంటే అస్థి. తల్లి గర్భంలో ఏంటమ్మా? బిడ్డ ఉందా లేదా? ఉంది. దాన్ని అస్థి అంటారు. అస్థి అంటే ఉంది. జాయతే, పుట్టాడు బిడ్డ. జాయతే. వర్ధతే, పెరుగుతున్నాడు. ఎలా పెరుగుతున్నాడు? ఫుడ్ పెడితే పెరుగుతున్నాడండి. అంటే పుట్టినంటే ఫుడ్ ఎలా పెడతారు స్వామీజీ? పాలు అండి బాబు, పాలే ఫుడ్. మీరు ఇంక అడగకూడదు, అలాంటి క్వశ్చన్లు అడగవద్దు ఇప్పుడు. చంటి బిడ్డకి పాలే ఫుడ్, అంతే కదా అమ్మా. అస్థి జాయతే, జాయతే అంటే పుట్టడము, వర్ధత అంటే పెరగడము, విపరీణమతే ఎప్పుడైతే పెరుగుతూ విపరీణమతే అర్థమైందా? ఆయనలో మార్పులు జరుగుతుంటాయి అన్నమాట. అంటే కొంత ఎత్తు వరకు పెరుగుతారు, పెరిగి ఆయనలో మార్పులు వస్తాయి అన్నమాట. ఏంటి? మొత్తము ఒక చర్మంలో కానీ ఇంద్రియములో కానీ ఏవైనా మార్పులు జరుగుతాయి, స్టార్ట్ అవుతాయి. అపక్షీయతే, డికే అవ్వడం, పళ్ళు ఊడిపోవడము, ఇంట్రులు పండిపోవడము, ఏవైనా జరుగుతుంటాయి. అలాగే ఇక రివర్స్లో వెళ్ళిపోతుంది బండి. చివరికి శరీరం పని చేయకుండా అయిపోతుంది. అప్పుడేమవుతారు? వినశ్యతి, భూమిలో కలిసిపోతుంది శరీరము. మీకు ఒకటి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అందరికీ ఒక సూక్ష్మ సీక్రెట్ చెప్తున్నా, ఎవరికి చెప్పదు మీరు. పుట్టడం అనేది ఒక వికారం, ఒక మోడిఫికేషన్. చనిపోవడం అనేది ఒక మోడిఫికేషన్ అని చెప్పారు శాస్త్రాల్లో. 6 వికారాలమ్మా, షడ్ వికారాలు. 6 వికారాల్లో జాయతే అంటే జన్మ, వినశ్చిత్ అంటే మరణము. అంటే ఏంటి? మనకి పెరుగుతున్నాడు, దాంట్లో మోడిఫికేషన్ జరుగుతున్నాయి. అంటే పుట్టడం కూడా ఒక మోడిఫికేషనే, చనిపోవడం కూడా ఒక మోడిఫికేషనే. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? పుట్టక ముందు మీరు ఉన్నారు, చనిపోయిన తర్వాత మీరు ఉంటారు. వాట్ ఆర్ యూ టాకింగ్? యు నెవర్ డై, నెవర్ బార్న్. యు నెవర్ బార్న్, నెవర్ డై. ఈ విషయం ఎవరు తెలియదు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ ఏం చెప్తాడు? జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అంటాడు. ఆయన భాష మనకు అర్థం కాదు. ఇప్పుడు ఈ సీక్రెట్ మీకు అర్థమైంది కదా. శ్రీకృష్ణ చెప్పింది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అవును కదా, కృష్ణ చెప్పింది సత్యము. అది సత్యం, బెటర్ ట్రూత్. యూ హావ్ టు యాక్సెప్ట్ ఇట్, యూనివర్సల్ ట్రూత్. అది ఎప్పటికీ సత్యమే. పుట్టిన వాడికి శరీరంతో వచ్చిన వాడు ఇప్పుడు కూడా మన మట్టిలో కలిసి పంచభూతాల్లో కలిసిపోతారు అన్నాడు ఆయన. పంచభూతాల్లో కలిసిపోయినప్పటికీ సూక్ష్మ శరీరం వెళ్ళి మీకు కారణ శరీరంలో కలిసిన తర్వాత మళ్ళీ కొత్త శరీరం అంటే మృతస్య అంటే జన్మ యొక్క మరణించిన వాడికి జన్మ తప్పదన్నారు. మళ్ళీ పుడతారు. అంటే ఏంటి? మీ యొక్క ఆ సంస్కార వాసనలు, అలవాట్లు, ఈ యొక్క సూక్ష్మ శరీరము ఎప్పటికీ నాశనం కాదు. వాటి ఆధారంగానే మళ్ళీ మీరు పుడతారు.
అది మీకు డౌట్ రావచ్చు, ఎలా పుడతాము, మాకు ఆ సీక్రెట్ ఏంటి? ఏమన్నారంటే సత్వస్థ ఊర్ధ్వం గచ్చతి. ఎవడైతే సత్వగుణం మంచిగా చేసుకుంటాడో, దాన ధర్మాలు చేసి తన యొక్క సత్వగుణం ఎవరైతే పెంపొందించుకుంటాడో ఆ సమయంలో దేహత్యాగం జరిగితే ఉత్తమ గుణాలు పొందుతారు. ఉత్తమ లోకాలు, ఉత్తమ గుణాలతోని ఉత్తమ లోకాలు అంటే ఒకవేళ మత్స్య లోకంలో పుట్టారనుకోండి, మంచి యోగులుగాను, మంచి సంస్కారవంతులుగాను, జ్ఞానులుగాను పుడతారనమాట. అందుకే మన ముందు చూడండి, కొంతమంది శంకరాచార్య చిన్నపిల్లడిగానే జ్ఞాని, రమణ మహర్షి చిన్నపిల్లడిగానే జ్ఞాని, వివేకానంద చిన్నపిల్లడిగానే జ్ఞాని. మనము చిన్నపిల్లలు, మనకేమీ రాదు, ఏమీ తెలియదు. ఏంటి కారణం? వాట్ ఈస్ ద డిఫరెన్స్? మీరేమీ అడిగారా ఈశ్వరుడికి, నాకు అజ్ఞానం కావాలి, నాకు జ్ఞానం వద్దని మీరు అడిగి పుట్టారా? పాపం ఎవరికీ తెలియదు. పుట్టినప్పుడు మనకు తెలియదు, చనిపోయినప్పుడు మనకు తెలియదు. పుట్టినప్పుడు ఎవరో చెప్తారు, మీరు పలాయన ఇంటి దగ్గర పలాయన వాళ్ళు పుట్టారు, పలాయన డేటు, టైము, నక్షత్రము రాసి అని వాళ్ళు చెప్పాల్సిందే, మనకు తెలియదు. అలాని చెప్తారు, నువ్వు పలాయన వారు పుట్టావంట, అవునా, ఓకే. పలానా రోజు పుట్టావంట, అవునా, ఓకే. అన్ని మనం ఒప్పుకోవడమే, మనకంటే ఏం తెలియదు. చనిపోయినప్పుడు కూడా మనకు ఎవరు తెలియదు. పాపం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏం తెలియదు. ఈ రెండు కూడాను జోక్స్ అంటారు అనమాట. బిగ్గెస్ట్ జోక్, నేను పుట్టాను. రెండో జోక్ ఏంటంటే నేను చనిపోతాను. ఈ రెండు జోకులు అంట. ఈ రెండు జోకులు అని తెలుసుకున్నవాడికి పుట్టుక లేదు, మరణము లేదు. వాళ్ళేంటి అమృత పుత్రులు అంటారు, అంటే చిరంజీవులు. ఓ కృష్ణ, ఓ శంకర, ఓ వశిష్ఠ, ఓ వామదేవ, అలా ఉంటారు అన్నమాట. బుద్ధ భగవాన్ అందరూ అంతే. కాబట్టి ఇది హిస్టరీ, చరిత్ర అనమాట. సో స్థూల శరీరము, సూక్ష్మ శరీరము. అయితే కారణ శరీరం, మూడో శరీరం ఎక్కడ? ఇది ఎప్పటికీ తెలియట్లేదు మాకు. మూడో శరీరం గురించి ఇక్కడ చెప్పాడు, అనాది. కారణ శరీరం మీకు తెలియాలంటే గాఢ నిద్రలో ఉంటది. అది అది మీకు ఎక్స్పీరియన్స్ చేయడానికి కావదు. ఎందుకు? ఎప్పుడైతే స్వప్నంలో మీకు సూక్ష్మ శరీరం పనిచేస్తుంది బాగా. ఇప్పుడు కూడా సూక్ష్మ శరీరం వల్ల మనం చూస్తున్నాం, కానీ స్వప్నంలో స్థూల శరీరం మనకు అంటిపెట్టి ఉండదు. మరి స్థూల శరీరంతో సంబంధం లేదు, కేవలం ఇంద్రియములు మనసుతో పనిచేస్తాయి. ఇంద్రియాలు ఏమవుతాయి? అవి స్టాప్ అయిపోతాయి స్వప్నంలో. అప్పుడు మనసు ఏం చేస్తుంది? ఓనుగా స్వప్నానికి అవసరమైన ఇంద్రియాలను అవే క్రియేట్ చేసుకుంటుంది. ఈ ఇంద్రియంతో పనిచేయదు. ఇప్పుడు స్పెట్స్ పెట్టుకుంటాను నేను, పడుకునే స్పెట్స్ తీసేస్తా. స్వప్నంలో నాకు స్పెట్స్ వేరే స్వప్న స్పెట్స్ ఉంటాయి, ఈ స్పెట్స్ కాదు. ఈయన పక్కన పెట్టేసేది. అంటే ఏంటి? స్వప్నంలో కేవలం మనసు ఒక్కటే పనిచేస్తుంది, ఇంద్రియం లేవు. గాఢ నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఇవి కూడా మూసుకుంటాయి, మడత పెట్టేస్తాయి. అప్పుడేంటి? కేవలము రెండు ఉంటాయి, అంత చీకటమయం అజ్ఞానం. కానీ అజ్ఞానంతో పాటు మీకు ఆనందం వస్తుంది, గుర్తుందా? గాఢ నిద్ర బాగా నిద్ర పట్టి లేచిన తర్వాత మనకి ఏం అనుభూతికి వస్తుంది? ఏమో అనుభూతి వస్తుంది? అది నేను అడుగుతున్నా. అమ్మయ్యా ఎంత బాగా, ఐ స్లాప్ట్ లైక్ లాగ్ ఆఫ్ వుడ్ అంటారు అనమాట. స్లాప్ట్ లైక్ లాగ్ ఆఫ్ వుడ్ అంటే అదేంటో నాకు ఏం తెలియదు, కానీ రాయిలా కర్రలా పడుకుపోయిన హ్యాపీ నిద్రపడింది అంటారు. ఈ హ్యాపీ ఎందుకంటే అలసిపోయి అలసిపోయి నిద్రపడిన తర్వాత టుడే ఐఎమ్ టుడే లైక్ డాగ్ టైర్డ్ అంటారు. అంటే ఏంటి? కంప్లీట్లీ డెడ్, అలసిపోయారు మొత్తం, డాగ్ టైర్డ్. పడుకున్న తర్వాత ఎక్కడి నుంచి రికవరీ శక్తి వస్తుంది, ఆనందం వస్తుంది చెప్పండి? ఎందుకంటే ఇది వాసనలు, ఇదే గాఢ నిద్ర స్థితి. దీంట్లో మీకు ఆత్మ ప్లస్ ఈ యొక్క గుణాలన్నీ మిక్స్ అయి ఉన్నాయి. ఇందులో రెండు ఉన్నాయి, ఒకటి అజ్ఞానము, రెండు ఆనందము. ఆనందం అనేది మీ యొక్క ఒరిజినల్ స్వరూపం, అజ్ఞానం అనేది భ్రమ. కానీ మనం ఏమనుకుంటాము? నాకేమీ తెలియలేదు అంటాము, అజ్ఞానం. ఆనందం నిద్రపోయాను అన్నాను, మీ స్వరూపం. అజ్ఞానము ప్లస్ ఆనందం ఉన్నాయి రెండు. ఎక్కడ? గాఢ నిద్రలో. కానీ మనం ఏమనుకుంటాము? పలాయన విషయం మీకేం తెలుసా? మీకు తెలియదు, మీరు అజ్ఞానాన్ని కోపం అయిపోతారు. ఎవరండి నేను అజ్ఞానం, నాకు తెలుసు అంటారు. కానీ నీకు నీ ఆత్మస్వరూపం, నువ్వు మోక్ష స్థితిలో ఉన్నావు, పరమాత్మ నీ హృదయంలో ఉంది. ఆత్మ అంటే ఏంటో తెలుసు అన్నాను అనుకోండి, ఆత్మ పరమాత్మ ఏం తెలియవండి అంటారు. మీరు ఒప్పించుకుంటారు ఓపెన్గా, నాకు తెలియదు అంటారు. ఏమండి ఆత్మ మీకు తెలుసా? తెలియదు. ఏమైనా బ్రహ్మ తెలుసా? తెలియదు. మీకు ఏవో చిన్న చిన్న విషయాలు అడిగామనుకోండి, మీకు మీ ఆఫీస్కి డ్యూటీకి వెళ్తుంటారు, కానీ మీకు ఆఫీస్ వర్క్ రాదంట, కోపం అయిపోతుంది. అది ఎవరన్నారు? నాకు రాపడం బిడ్డ అంటుంది. అంటే ఈ వ్యవహారికమైన విషయాలు ఏవైనా నీకు తెలియదు అన్నామనుకోండి, కోపం అయిపోతారు. ఆత్మ తెలుసా? ఆత్మ మాకెక్కడ తెలుసండి, ఏదో ఆత్మ స్వామిని మాట్లాడు, నాకు తెలియదని ఒప్పుకుంటాడు.
అంటే ఏంటంటే ఆత్మ నువ్వు అయి ఉన్నావు కానీ నీకు తెలియదు అంటున్నావు. అంటే అజ్ఞానాన్ని మీరు ఒప్పుకుంటున్నారా లేదా? అంటే అజ్ఞానం నేను ఒప్పుకున్నారా? దాన్నే కారణ శరీరానికి కూడా తాదాత్మ్యం అంటారు. స్థూల శరీరం మనకేమైనా సరే జ్వరం వచ్చింది అనుకోండి, హయాం సిక్ అంటాడు. నేనే సిక్కు, నేనే రోగి అంటాడు. అక్కడ హాస్పిటల్లో కూడాను రోగులందరూ ఇక్కడ రండి అంటారు. రోగులు ఎవరు ఉన్నారు? రోగం వేరు, మీరు వేరు కదా. జ్వరం, మీరు జ్వరమా? ఇది ఎక్కడ అన్యాయం? వారు అలాగే పిలుస్తారు అక్కడ. రోగులందరూ ఇక్కడికి వచ్చాను అంటే రోగులు కాదు, పేషెంట్లు అంటారు ఇంగ్లీష్లో. పేషెంట్స్, ఆల్ పేషెంట్స్ ఆర్ కమ్ హియర్ అంటారండి. అంటే ఏంటి? రోగం అనేది శరీరం వచ్చింది. మీరెవరు? శుద్ధ చైతన్య బ్రహ్మ ఆత్మ, ఎప్పుడూ కూడా మీలో శాశ్వతమైన ఆనంద స్వరూపము, ఆరోగ్యమైనటువంటి స్వరూపం ఇది. కానీ ఈ శరీరంకి వచ్చినటువంటి ఈ యొక్క ఫీవరు, దగ్గు ఉంటాయి కదా, వీటి వలన దీనికి వచ్చినటువంటి ఈ యొక్క ఏవైతే లక్షణాలు ఉన్నాయో దీని మీద ఆపాదించుకొని నేనే రోగిని అంటండి. ఇది ఎంత అన్యాయము! కాబట్టి ఇది పెద్ద మనం చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి తప్పిదం. ఏంటది? ఘోరమైనటువంటి అపరాధం అంటారు. సంస్కృతంలో అపరాధం అంటారు, అంటే మన హిందీలో కూడాను భూల్ హే. భూల్ అంటే చిన్న తప్పు అని అర్థం. అపరాధ హే ఇది బడా, చాలా పెద్ద నేరం. అంటే తెలిసి కూడాను పెద్ద తప్పులు చేయడానికి అపరాధం అంటారు. మానవ సహజం, చిన్న చిన్న తప్పులు వస్తాయి, వాటికి భూల్ అంటారు. క్షమా కీజియే మహారాజ్, తోడ భూల్ హోగాయ, క్షమా కీజియే తోడ భూల్ హోగాయ అంటే మమ్మల్ని క్షమించండి, చిన్న తప్పు జరిగిపోయింది. దానికి అందరూ క్షమిస్తారు. మీరు ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని విన్నారు ఎవరైనా? ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటే అది తప్పు కాదండి బాబు, అది అపరాధం. తెలిసే చేస్తున్నారు వాళ్ళు. దారంటే అమ్మగారు వెళ్ళిపోతారు, అమ్మగారికి ఫాలో అవుతారు. ఏంటి? చైన్ కట్ చేసేయండి, అది తప్పు, అది అపరాధం అండి బాబు, అదేం తప్పు. ప్లాన్ చేసుకుంటాను కదా ఎలా చైన్ అని స్నాచ్ చేయాలని. ఇట్స్ ప్లానింగ్. అందువలన మనము ఈ స్థూల శరీరంకి వెనకుండి నడిపిస్తున్నటువంటి అసలైనటువంటి అనంతమైన శక్తి మీరు అయ్యుండి ఆ శక్తి తీసుకొచ్చి ఈ శరీరానికి ఆపాదిస్తున్నారు. అందుకే దాన్ని అపరాధం అంటారు. తప్పుకోదట, అపరాధం అంటారు. అయితే ఇది ఎప్పుడు వచ్చింది? అనాది. అనాది అంటే ఏంటి? ఇక్కడ రెండు ఉన్నాయి. ఇంతకీ ఈ ఆత్మ అనేది అనాది ఉందా, ఆదియా, అంతం ఉందా? ఆత్మ కూడా ఆది లేదు, అంతం లేదు. ఏంటి మరి? అనాది. మరి యొక్క ఈ కారణ శరీరం కూడా అనాది అంటున్నారు కదా. ఇంతకీ ఈ అనాది ఏంటి, ఆ అనాది ఏంటి? మీకు డౌట్ వచ్చిందా లేదా? రెండు ఉన్నాయి ఇక్కడ. ఆత్మ అనేది కాలాతీతము, టైమ్లెస్నెస్ అన్నమాట. మరి ఈ కారణ శరీరం ఏంటి? కారణ శరీరం ఏంటి? ఇది ఎప్పుడు వచ్చిందనేది మీకు తెలియదు. ఇది అనాది. ఎందుకు? మీకు తెలియదు అనమాట. దాని యొక్క బిగినింగ్ మీకు తెలియదు. బిగినింగ్ లెస్ తెలియదు. టైమ్లెస్ అంటే ఏంటి? రెండు ఉంటాయి. ఒకటి అవ్యక్తంగా ఉంటుంది కానీ ఎప్పటికైనా సరే అది వ్యక్తం అవుతుంది. ఇంకొకటి ఎప్పుడు వ్యక్తం అవ్వదు. మీకు అర్థమైందా? ఒక బీజం ఉన్నది. బీజం అనేది ఎక్కడైనా మనం నాటామనుకోండి, స్ప్రౌట్ వస్తుంది. బీజమే లేకపోతే స్ప్రౌట్ ఎందుకు వస్తుంది? అంటే ఇక్కడ ఆత్మ అనేది దాని నుండి స్ప్రౌట్ వచ్చే శక్తి లేదు దానికి. అది ఎప్పుడు అవ్యక్తమే. కానీ మాయ అనేది 3 గుణాల ద్వారా వ్యక్తం అవుతుంది. మాయ అనేది అవ్యక్తంగా ఉంటుంది, అప్పుడు దాన్ని మాయ అంటారు. 3 గుణములు అవ్యక్తంగా ఉంటే మాయ అంటారు, వ్యక్తమైతే ప్రపంచం అంటారు. ఇప్పుడు మీకేమర్థమవుతుంది? మన చుట్టూ చూస్తున్నట్టు ప్రపంచం ఏదైతే ఉందో ఇది వ్యక్తం కాకముందు ఏంటది? మాయా. అయితే అవిద్య, అనాది అవిద్య. మీకు చెప్పాను కదా, ఇక్కడ ఈ వాసనలు అనేవి పూర్తిగా అజ్ఞానంతో కప్పివేస్తున్నాయి. అందుకే దాని యొక్క జ్ఞాన స్వరూపం మనకి అసలైనటువంటి ఈ యొక్క ఆత్మస్వరూప జ్ఞానము మనకు తెలియనివ్వకుండా కప్పేస్తుంది కదా. అందువల్ల ఇదంతా కూడాను అంధకారంగా ఉన్నటువంటి అవిద్యా స్వరూపము, మూల అవిద్య అంటారు. అంటే మూల కారణం అనమాట. ఎంత మూల కారణం అవిద్య ఉంటేనే ప్రపంచాన్ని సృష్టించడానికి ఆధారం అవుతుంది. మనందరికీ ఉంటుంది అవిద్య. దాన్ని తులా విద్య లేదా
వ్యక్తిగత వ్యష్టి అవిద్య అంటారు. దాన్ని నిద్రాశక్తి అని కూడా అంటారు. సో నిద్రాశక్తి, మన నిద్రాశక్తి, విత్ దిస్ ఆత్మ మనం స్వప్నాన్ని క్రియేట్ చేయగలుగుతున్నాం. మనం కూడా సృష్టికర్తలమే, మనం కూడా సృష్టికర్తలు సమానము. ఎందుకు? స్వప్నంలో ప్రపంచాన్ని మీరు సృష్టిస్తున్నారు ప్రతిరోజు. అదేవిధంగా ఈ సమష్టి అవిద్య ఏదైతే ఉందో, మాయ కారణం, సమష్టి కారణ ప్రపంచం, ఈ ప్రపంచంకి ఈ యొక్క పరమాత్మ ఆత్మ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు మన స్వప్నంతో ఈక్వల్ ఇంచుమించు సిమిలర్. అది అవిద్య. అనిర్వాచ్య, అనిర్వాచ్య అంటే ఏంటి స్వామీజీ? నిర్వచించడం వీలు కాదు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. అనిర్వాచ్య అంటే ఎలా తీసుకోవాలనేది. పరమాత్మ ఉన్నది, దాన్ని నిర్వచించడానికి వీలు పడదు. కానీ మరి మాయాకి నిర్వచించడం వీలు పడుతుందా లేదా అంటే మీకు చిన్న విషయం చెప్తా. మనము సాయంకాల సమయంలో వెళ్తుంటే అక్కడ మంద అంధకారం అంటే ఏంటి? పూర్తిగా గాఢాంధకారం, చీకటి కాదు, అలాగని వెలుతురు లేదు. అక్కడ ఒక త్రాడు పడి ఉన్నది. అయితే మీరు వెలుతురు సరిగా లేదు కారణంగా పాముని చూశారన్నమాట. అక్కడ ఏం చూశారు? పాము ఎక్కడ చూశారు? చెట్టు మీద చూసారా, మేడ మీద చూసారా, తాడు పైన చూస్తున్నారా? ఇప్పుడు నాకు చెప్పాలి మీరు. ఇప్పుడు అనిర్వచనీయం అంటే మీకు చూపెడుతున్న ప్రాక్టికల్ ల్యాబ్ లాగా. ఎందుకని చెప్పడము, ఒక శ్లోకం చదివేసి దానికి అర్థం చెప్పి తెలిపితే 5-6 శ్లోకాలు చెప్పేస్తాను రోజుకి. అది కాదు, మీకు ప్రతి ఒక్కరికి ప్రాక్టికల్ గా తెలియజేయాలని నా యొక్క ఉద్దేశం, నా ఇంటెన్షన్. అంటే నా యొక్క హృదయంలో బాధ అదనమాట. దీన్ని న్యాయం చేయగలుగుతామా లేదనేది. అయితే ఇప్పుడు అక్కడ పాముని చూశారు కదా, ఒకసారి టార్చ్ లైట్ వేసామనుకోండి, అక్కడేముంటది? పాము లేదు, తాడు ఉంది. ఇంతకీ పాము లేదు కదా. ఇంతకీ పాము లేనప్పుడు దాన్ని నిజమైన పాము అంటామా లేదా? అనము. అంటే అర్థమైందా? ఇంతమంది మనం పాము చూసామా లేదా? అయితే ఇంతకీ పాము ఉందా లేదా చెప్పండి మీరు నాకు. పాము ఉందా లేదా ఇప్పుడు చెప్పండి. ఎప్పుడు పాము లేదు? లైట్ వేసినప్పుడు లేదు. మరి లైట్ వేయక ముందు పాము చూసారా లేదా? ఎందుకంటే నాకు భయం వేసింది, చెమటలు కూడా పట్టి, చెమటలు కూడా ఇంకా వదలలేదు. పాము చూశారు. పాము లేదంటే పాము చూశాను. మరి లైట్ వేసినప్పుడు పాము లేదు, చూసారా? అంటే ఆ పాముకి ఉందని మీరు చెప్పగలరా? పాము పూర్తిగా లేదని చెప్పగలరా? చూసారా? ఇది అసలైనటువంటి ఆత్మస్వరూప తత్వానికి మూలం అన్నమాట. శంకరాచార్య అన్నారు దీనికి, అధ్యాస అన్నారు. ఇదే బ్రహ్మసూత్రాలు కూడాను. అసలు బ్రహ్మసూత్రాలు చదవాలనే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది మన యొక్క జీవితం, మన జర్నీ. ఇప్పుడు అక్కడ పాము ఉందా లేదా ఒకసారి ఆన్సర్ చెప్పండి మీరు నాకు. పాము ఉందా లేదా? లేదు. పాము లేదంటారా? మరి పాము లేదంటే నేను పామును చూశాను కదా సాక్షాత్, ఐ హావ్ సీన్ ఇట్. మరి లైట్ వేస్తే పాము లేదు, ఇంతకీ ఉందంటారా లేదంటారా? దాన్ని ఏమంటారంటే, రామా పాము ఉందని అనలేము, అయితే లేదంటామా? లేదని అనలేము, మరి ఏమంటాము? మిథ్య. పాము ఉందన్నారు అనుకోండి, లైట్ వేస్తే పాము లేదు. లైట్ వేయి మునుపు పాము లేదు, అరే పాము చూస్తుంది ఇక అర్థం కావట్లేదు, పాము ఇదేంటి అంటారు. అంటే లైట్ వేయి మునుపు పాము ఉన్న పాము లైట్ అయిన చూసారా? అంటే పాము ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. అందుకే విదిత అవిదితాభ్యాం సత్ అసదాభ్యాం విలక్షణ. అంటే అది ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము, రెండింటికి మధ్యన ఉంది, దాన్ని మిథ్య అంటారు. మరి అక్కడ తాడు ఉంది కదా, పాము ఉన్నప్పుడు కూడా తాడు ఉందా లేదా చెప్పండి మీరు. పాము చూస్తున్నాను, పాము చూస్తున్నప్పుడు అక్కడ తాడు ఆధారంగా పాము కనిపించిందా, లేకపోతే ఒక పెద్ద బకెట్ ఉంటే బకెట్ లాగా పాము కనిపించిందా? తాడు మీరు చూడలేదు, కానీ తాడు ఉంది, తాడు రూపంగా పాము కనిపించింది. అంటే పాముని చూస్తున్నప్పుడు కూడా అక్కడేముంది? నిజంగా తాడే. లైట్ అయినప్పుడు అక్కడేముంది? నిజంగా తాడు సత్యము, పాము మిథ్య. ఇది శంకరాచార్య చెప్పినటువంటి సిద్ధాంతం. అర్థమైందమ్మా? అంటే ఇప్పుడు ఇది ఓం కదా, ఓం కదా, ఇదే ఎప్పుడు సృష్టి అంతా ఒక ఓం ఒక్కటే ఉంది, ఒక చైతన్యమే.
దానికి పూర్తిగా తమో గుణం డామినేట్ అయితే జడ ప్రపంచంగా కనిపిస్తున్నది. సత్వగుణము రజోగుణము తమో గుణం మిక్సర్ అయితే ప్రాణులు ఉద్భవిస్తున్నాయి. పూర్తి సత్వగుణ సంపన్నం అయితే దేవతలు యోగులు ఋషులుగా మీరే మారుతారు. ఎందుకు? సత్వగుణం పెంచుకుంటూ పోతున్నారు పైకి. కాబట్టి ఈ మూడింట్లో అంటే జడ పదార్థాల్లోనూ, వృక్షాల్లోనూ, కీటకాల్లోనూ, పక్షుల్లోనూ, మృగాల్లోనూ, మనుషుల్లోనూ, దేవతల్లోనూ అన్నిటిలో కూడాను సమానంగా ఏది ఉంది? ఓం. అర్థమైందా? ఓం ఉండగా ఈ ఓం పైన ఓం అనేది తాడుగా మీరు భావించాలి. తాడు స్థానంలో ఓం పెట్టుకోండి. పరమాత్మ ఆత్మ. ఆత్మ ఏ స్థానంలో మీరు ఊహించాలి? తాడు స్థానంలో. కానీ ఆత్మ మనకు కనిపించడం లేదు కదా. మా పొరుగోలు పెడుతున్నట్టు బాధ మనకు కనిపిస్తుంది సార్ స్పష్టంగా. నైబర్స్ ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్స్. ఆర్ కోడలికి పెద్ద ట్రబుల్ ఎవరిస్తుంటారు? అత్తగారు. అత్తగారు పెడుతుంటారు కోడలు, సంథింగ్ నైబర్స్, లేకపోతే ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీకి బాస్ ఈజ్ ద బిగ్ ప్రాబ్లం. బాస్ ఈజ్ ద బిగ్ ప్రాబ్లం. కాబట్టి అసలైనటువంటి సత్యము ఉంటే దానిపైన మనకి ఏం కనిపిస్తుంది? ఈ సంసారము, బంధాలు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు, ఎంప్లాయీస్ అన్ని సకలం అంతా కూడా దేని మీద కనిపిస్తుంది? దీనిపైన. మరి మీరు ఈ సంసార గొడవలు, ఫైటింగ్లు, రాజకీయాలు, మొత్తం సినిమా ఫీల్డ్లు, రకరకాల కుట్రలు, కుతంత్రాలు, వంచన, దగ, మోసము, మాటల గారిడి, పందిని నంది, నందిని పంది చేసే ఈ రకరకాల తెలివితేటలు, షేర్ మార్కెట్లు, జూదము, మొత్తం అంతా కూడాను ఆన్లైన్ గేమ్స్ అన్నీ కూడాను ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దీని వెనక కింద ఏమున్నది? ఆత్మ. ఇది చూస్తున్నప్పుడు కూడా ఆత్మే ఉన్నది. ఇవన్నీ ఫోల్డ్ చేసినప్పుడు కూడా ఆత్మే ఉన్నది. ఇది వస్తుంది పోతుంది. పాము కనిపిస్తుంది, లైట్ వేసినప్పుడు పోతుంది. పాము కనిపించింది, లైట్ వేసినప్పుడు పోయింది. దాన్ని ఏమన్నాం మనము? మిథ్య. అందుకే ఒరిజినల్గా గాఢ నిద్రలోనే ప్రపంచం అంతా మడత పెట్టేస్తున్నాం మనం. ఇక ఇది దాటి దాంట్లోకి వెళ్తే ప్రపంచం ఏముంది చెప్పండి? అందుకే దీన్ని స్పష్టంగా మిథ్య, బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా, జీవో బ్రహ్మైవ నాపరః. అందుకే శంకరాచార్య అన్ని తత్వాలు చెప్పిన తర్వాత శంకరాచార్య వాళ్ళు అడిగారట, ఇన్ని గ్రంథాలు రాశారు, ఇంత పని పాట లేకుండా మొత్తము భారతదేశం అంతా మీరు తిరిగి తిరిగి ఎన్నో వ్యాఖ్యానాలు, శాస్త్రాలు ఎలా అర్థం చేసుకోవాలి అంత కూడాను మన అరచేతిలో ఆమలకవత్. ఆమలకం తెలిసి ఆమ్లా ఫ్రూట్, ఆమ్లా చేతి మీద పెడితే అంత స్పష్టంగా ఉంటుంది. మనకి మీ చేతి పైన అరచేతిలో మీరేమైనా ఆమ్లా గూస్బెర్రీ పెట్టారనుకోండి, మీకేమైనా డౌటా? ఇదేమైనా పనసపండా, దోసపండా, మ్యాంగోనా? ఏమైనా డౌట్ ఉంటుందా మీకు? స్పష్టంగా తెలీదా? ఇది ఆమ్లా అని తెలీదా అమ్మ మీకు? అంత స్పష్టంగా తెలిసే విధంగా శంకరాచార్య మనకి తత్వాన్ని మనకి రాసిచ్చారు. అయితే మీలాంటి వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు ఒకరు అడిగారు, మహారాజా ఆచార్య మీరు ఇన్ని శాస్త్రాలు చెప్పారు కదా, వాటి యొక్క తత్వం సారం చెప్పండి అన్నారట. ఒక్క శ్లోకంలో చెప్పండి అన్నారు. శంకరాచార్య అన్నారంట, శ్లోకం కూడా అక్కర్లేదు, అర్ధ శ్లోకం అంటే శ్లోకంలో సగం. ఇప్పుడు మనం చదివాం ఒక శ్లోకం కదా, అందులో ఒక భాగం అర్ధ శ్లోకం. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభిః. కోటి గ్రంథాలు చెప్పే సారము ఒక అర్ధ శ్లోకంలో, ఒక సగం శ్లోకంలో చెప్తానన్నారట. ఏంటి చెప్పండి కావాలి మనకు కదా. బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా, జీవో బ్రహ్మైవ నాపరః. ఈ బ్రహ్మ ఆత్మ పరమాత్మ అనేది ప్రతి ప్రాణిలోనూ చైతన్య స్ఫురణగా ఉన్నది, ప్రజ్ఞగా ఉన్నది, తెలివిగా ఉన్నది, ఇంటెలిజెన్స్. గుండె, మన గుండె హార్ట్ లబ్డ కొడుతుందంటే ఎవరు పంపించేస్తున్నారు రోజు మీ గుండెకి? యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఇట్ విల్ హ్యాపెనింగ్. దట్ ఇంటెలిజెన్స్. ఈ ఇంటెలిజెన్సే మీ గుండె కొట్టుకోవడానికి అవసరం. దాన్ని ఇంటెలిజెన్స్ అంటారు. ఇంటలెక్ట్ వేరు, మళ్ళీ ఎక్కడ ఉంటుంది? మాస్టర్, మేనేజర్ ఎక్కడ ఉంటాడు? అందువలన బుద్ధి, మనసు అన్ని కూడాను, హృదయం అనేది ఇల్లు. మరి ఆఫీస్కి వెళ్తే ఎక్కడికి వెళ్తాయి? అవేమో నాడుల ద్వారా ఇక్కడికి వెళ్ళి పని చేస్తాయి అన్నమాట. ఆలోచించడము, ఫీల్ అవ్వడము, సుఖ దుఃఖాలు అనుభవించడం అన్నీ కూడాను. ఇది ఆఫీస్, ఇది హౌస్.
అందుకే ప్రేమ అనేది ఇక్కడ ఉంటుంది. నేను అది చేశాను, ఇది చేశాను, నా జ్ఞానం, నా తెలివితేటలు, నా స్కిల్, నా వర్క్ అన్నీ ఇక్కడ ఉంటాయి. దాన్ని విడిచిపెట్టి ప్రేమలో మీరు లయమైతే, హృదయస్థములో మీరు లయమైతే, అప్పుడు మీ యొక్క ఆత్మ సాక్షాత్కారము, ఆ ఆత్మ సాక్షాత్కారమే ఈశ్వర సాక్షాత్కారం. ఇంతకీ ఆ ఈశ్వరు ఎలా ఉంటుంది అని అడిగారు. అడిగితే ఎప్పుడైతే ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతు తెలుసుకొని కానీ వెళ్తూ సముద్రంలో ఎలాగైతే కలిసిపోయిందో, సముద్రం లోతు తెలియకుండా సముద్రం ఎలాగైపోయిందో, నదులన్నీ కూడాను సముద్రంలో ప్రయాణించి సముద్రంలో ఎలాగైతే కలిసిపోయాయో, యదా నద్యస్ చందయంతే సముద్రే అస్తం గచ్చంతి నామ రూపే విహాయ తథా విద్వాన్ నామ రూపే విహాయ పరాత్పరం పురుషముపైతి దివ్యం అన్నారు ఉపనిషత్తుల్లో. ఎలాగైతే నదులన్నీ అలాగ గంగ, యమున, గోదావరి, కృష్ణ ఇవన్నీ నదులు కూడాను సముద్రంలో కలిసిపోయి నా గంగా లేదు, గోదావరి లేదు, పేర్లన్నీ పోయినాయి లేదా, లాస్ట్కి ఏమైనాయి? సముద్రం అయినాయి. అదేవిధంగా మనందరం కూడాను నేను గొప్ప, నేను ఇన్ని మంచి సెంటర్లో, సిటీ సెంటర్లో పెద్ద షాపింగ్ మాల్ కట్టాం, పెద్ద కంపెనీ కట్టాం, పెద్ద వెంచర్లు వేస్తాం, ఫ్లాట్లు అమ్మాం, రిచ్, బ్యాంక్ బ్యాలెన్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, మూవబుల్ ఇమ్మూవబుల్ అసెట్స్, పిల్లల్ని చదివించాం, ఫారెన్ పంపించాం. ఆ తర్వాత మనల్ని ఓల్డేజ్ హోమ్లు పెట్టారు, అది వేరే విషయం, తర్వాత మాట్లాడి. ప్రస్తుతానికి ఇవన్నీ జరుగుతుంటాయి, ఇవన్నీ డిస్కషన్ జరుగుతుంటాయి. ఇదంతా కూడా ఎలా అయింది? ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఈ యొక్క నదులు ఎలాగైతే సముద్రంలో కలిసిపోయాయో పరమాత్మలో అయిపోతాయి. అయితే మరి దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇప్పుడు చూడండి, మనసు బుద్ధి ద్వారా మనం ఏదైనా చెప్పాలి కదా. ఈ మనసు బుద్ధి దీంట్లో లయం అయిపోయిన తర్వాత ఇంకెవరు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? అందుకే యాజ్ఞవల్క్యకి గార్గి ప్రశ్న అడిగింది. టఫ్ క్వశ్చన్, చాలా టఫ్ క్వశ్చన్ అనమాట ఇది. పరమాత్మని నిర్వచించు, చెప్పు అన్నాడు. యాజ్ఞవల్క్యకి డౌట్. ఇప్పుడు చెప్పకుండా ఉంటే ఇది తెలియదు అనుకుంటా, చెప్తే తప్పు అయిపోతుంది. ఈ రెండు ప్రాబ్లం ఇప్పుడు. ఎందుకంటే పెద్ద డిబేట్, అది పోటీ. జనక మహారాజ్ కోర్టులో అంత వాదన అనమాట, డిబేట్ జరుగుతుంది, ఎవరు గొప్ప విద్వాన్ అని. ఆ ప్రశ్న మీద చాలా టఫ్ క్వశ్చన్. అది సినిమాలు అంటారు చూడండి, సింపుల్ క్వశ్చన్ అని చాలా టఫ్ క్వశ్చన్ అడిగి అంటాడు ఒకడు. సింపుల్, నువ్వు ఎవరు అంటాడు, నేను ఇది సంథింగ్ క్వశ్చన్ జరుగుతుంటుంది, అలాగే వెళ్తుంది, ప్రాసెస్ వెళ్తుంటుంది. నువ్వు సింపుల్ క్వశ్చన్ అంటే టఫ్ క్వశ్చన్ అడిగిన అంటాడు, బాధపడుతుంటాడు. అలాగే అన్నట్టు చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు అన్నమాట. ఎవరు? గార్గి వాచక్లివి. ఎవరికి? యాజ్ఞవల్క్యకి. యాజ్ఞవల్క్యకి ఇప్పుడు కన్ఫ్యూజ్ పడ్డాడు, ఏం చేయాలి, ఎలాగా? ఒక ఐడియా వచ్చింది. ఏంటి? ఏ తద్వై తదక్షరం గార్గి బ్రాహ్మణ అభివదంతి. బ్రహ్మతత్వాన్ని సాక్షాత్, సాక్షాత్ అపరోక్షం బ్రహ్మ, ఆ తత్వాన్ని ఇవన్నీ విడిచిపెట్టేసి సమాధి స్థితికి, నిత్య నిరంతరం ఈ సమాధి స్థితి మీది, సహజ సమాధి. ఆ స్థితిలో ఈ అజ్ఞానం లేకుండా కేవలము జ్ఞాన ఆనంద స్థితిలో ఉండడమే పరమాత్మ స్థితిలో ఉండడం. అంటే ఇవన్నీ మన కోరికలన్నీ విడిచిపెట్టేస్తే, ఆలోచనలు కోరికలన్నీ పోయిన తర్వాత శనై శనైరు పరమే బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మన కృత్వా నా కించిదపి చింతయే. శ్రీకృష్ణ చెప్పారు 6వ అధ్యాయం గీతలో. అన్ని విడిచిపెట్టి మెల్లగా మీ హృదయస్థంలో ఉన్నటువంటి ఎరుక స్థానంలోకి వెళ్తే అంత అట్టర్ సైలెన్స్. అక్కడ పర్సన్ మరి లేరు, నో పర్సన్, ఇంపర్సన్ హోగయా, ఇంపర్సనల్ అవేర్నెస్. ఆత్మ ప్రకాశం ఒక్కటే, తెలుసుకునేవాడు లేడు, తెలుసుకోబడేది లేదు, కేవలం జ్ఞాన స్వరూపము ఆత్మ. అందువలన ఆ తత్వాన్ని దర్శించిన ఋషులు, బ్రహ్మర్షులు చెప్పారు. ఏమని చెప్పారు? అస్థూలం అననుహు హరస్వం అదీర్ఘం అలోహితం అస్నేహం అచ్ఛాయం అతమః అవాయు అనాకాశ అసంగ అరస అగంధం అచక్షు అశ్రోత్రం. అర్థమవుతుందా? అతేజ అప్రాణ అమన అముఖం అమాత్రం అనంతరం అబాహ్యం.
నా తదస్నాతి కించన నా అస్నాతి కచ్చన. ఇంత పెద్ద మంత్రం చెప్పారు అంటే అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే ఆ స్వరూప తత్వాన్ని నేను వర్ణించట్లేదండి, బ్రహ్మవేత్తలు చెప్పారు. ఏమని? ఆ స్థూలం, అది స్థూలంగా ఉండేది కాదు. అంటే ప్రపంచంలో మీ కంటికి కనిపించిన ఏ రూపము పరమాత్మ కాదు అని చెప్పారు మాట. ఆ ననుహు అంటే చిన్నది కాదు, పెద్దది కాదు. ఆ రస్వం పొట్టిది కాదు, ఆ దీర్ఘం పొడవది కాదు, ఆ లోహితం ఎరుపు కాదు, ఆ స్నేహం అంటుకుంటా చూడు, నూనె గట్రా ఏమైనా తైలము తేలి అంటుకుంటుందా? అందుకే స్నేహం అంటారు చూసారా ఫ్రెండ్స్, అంటుకోవడం అన్నమాట. స్నేహం, ఫ్రెండ్షిప్. స్నేహం అంటే ఏంటి? అంటుకోవడమే. ఆ స్నేహం అర్థమైందా? ఆ అలోహితం, అస్నేహం, అచ్ఛాయం అంటే నీడ కాదు, అతమహ చీకటి కాదు, ఆ వాయువు కాదు, ఆ ఆకాశం కూడా కాదు, అసంగ అంటు పెట్టుకునేది కాదు, ఆ రస టేస్ట్ చూసేది కాదు, ఆ గంధ వాసన చూసేది కాదు, ఆ చక్షు కన్నింద్రియం కాదు, ఆ శ్రోత్రం వినేది కాదు. అర్థమవుతుందమ్మా? ఆ తేజ అగ్ని కాదు, ఆ ప్రాణం కాదు, ఆ మనస్సు కాదు, ఆ ముఖం కనిపించే ఈ యొక్క మాట్లాడతాం కదా ముఖం, సంస్కృతం ముఖం అంటే మాట. ఈశ్వర ముఖాదేవ అంటారు. గురు ముఖాత్ శ్రవణం కుర్యాత్. గురు ముఖాదంటే గురు యొక్క మాట అంటే వాక్ కాదు, అమాత్రం కొలమానం కాదు, అనంతరం లోపల ఉండేది కాదు, అబాహ్యం బయట లేదు, లోపల లేదు బయట లేదు, నా ఇన్ను నా అవుట్. నా తదస్నాతి కించన అది తినేది, అది దేన్ని తినదు. నా తదస్నాతి కచ్చిన అది ఎవరి ద్వారా తినబడేది కాదు, తినేది కాదు తినబడేది కాదు. 23 లక్షణాలు చెప్పాడు ఆయన, వరుస పెట్టి కొట్టాడు దెబ్బ. ఎవరు? యాజ్ఞవల్కి. ఎవరికి? గార్గ్యకి, అమ్మగారి. సైలెంట్ అయిపోయాడు. ఏ తద్వయ అక్షరం గారికి ప్రశాసనే సూర్య చంద్రమసౌ విధృతౌ తిష్టత. కానీ ఆ పరమాత్మ యొక్క శక్తి మూలంగానే సూర్యుడు చంద్రుడు వారి యొక్క స్థానాల్లో నిలిచి ఉన్నాయి, పంచభూతములు ఆయా స్థానంలో ఉన్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, పర్వతాలు నిలిచి ఉన్నాయి, యావత్ సృష్టి యథాతథంగా అలాగా కొనసాగుతుంది. వెనకున్నటువంటి శక్తి యొక్క దాని కమాండ్మెంట్ ఆధారం చేసుకుని జరుగుతుంది. మన దేశం నడవాలంటే మన ప్రధానమంత్రి రాష్ట్రపతి వాళ్ళ కంట్రోల్ మనకు అవసరం. మరి ప్రపంచం అంతా నడవాలంటే దానికి ఒక శాసనం ఉండాలి వద్దా? ఆ ప్రశాసనే చూసి జూబ్లీస్ ప్రశాసన కాలనీ, ప్రశాసన నగరం చూసారా అంటే అందరూ బ్యూరోక్రాట్స్ అనమాట. అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాళ్ళు, అర్థం ప్రశాసన చేసేవాళ్ళు. అలాగా ఈ ఆత్మ యొక్క ప్రశాసనే సృష్టి మొత్తం జరుగుతుంది అని చెప్పారు. దీన్ని అంటే ఏంటి? ఈ 3 ఉపాధులు అంటే స్థూల ఉపాధి, సూక్ష్మ ఉపాధి, కారణ ఉపాధి, వీటికి అతీతంగా ఉన్నదే కదా ఆత్మ. ఆ ఆత్మని అవధారయేత్, దాని మీద తెలుసుకోండి. ఇప్పుడు 15వ శ్లోకంలోకి వచ్చాము. ఇవాళ మీకు ఒక క్లారిటీ ఇచ్చాను. మీకు వచ్చింది డౌట్ ఉంటే వాళ్ళు అడగొచ్చింది, చెప్తా. నేను ఎంతైతే చెప్పడానికి సిద్ధంగా ఉంటాను, నాకేం అబ్జెక్షన్ లేదు. మీరు అడగాలి, ఓపిక పెట్టుకోవాలి మరి. ఎందుకంటే మీరు వచ్చిన వాళ్ళు ఇంతమంది వచ్చారంటే మీరు నిజంగా మీ యొక్క స్వరూపతత్వం తెలుసుకొని మీరు కృతజ్ఞులు అవ్వాలి, కృతకృత్యులు అవ్వాలి. 15వ శ్లోకం చూద్దాం. పంచకోశాది యోగేన తత్తన్మయైవ స్థితః శుద్ధాత్మా నీలవస్త్రాది యోగేన స్ఫటికో యథా. ఇది ఈ ఒక్క శ్లోకము నేను వారం 10 రోజులు చెప్పాలి. యాక్చువల్ చెప్పాలి, పంచకోశ అనేది దీని యొక్క వివేకము ఒక ఉపనిషత్తు ఉన్నది, తైత్తిరీయ ఉపనిషత్తు అంటారు. కాబట్టి చాలా పెద్ద టాపిక్లోకి ఎంటర్ అయ్యాం. కానీ
వీలైన తొందరగా మనము ఫినిష్ చేద్దాం, ఎందుకంటే మనకు అంత టైం కాదు కాబట్టి. పంచ్ ఏంటంటే ఏదైతే మనకి స్థూల శరీరం ఉందో, కేవలం స్థూల శరీరం అంటే అది అన్నమయం. మనం ఎంత ఆహారం తింటుంటే దేహము, స్థూల దేహం అన్నారు విన్నారా? దేహం అనే శబ్దము ఉపచయనే అంటే ఏంటి? ఉపచయన అంటే ఏంటి? ఉబ్బడం అన్నమాట, సాగడం. అందుకే మనం ఎంత ఫుడ్ కూర్చొని తింటే అంత స్థూలంగా అవుతారు, స్థూలకాయత్వం. కాబట్టి దీన్ని ఫుడ్ సీత్ అంటారు. సీత్ అంటే కోశము. కోశం అంటే ఏంటి? షీల్డ్, కప్పి ఉంచేది, కవరింగ్ చేసేది. చూడండి, మనకి ధనుర్ధారులు గట్రా వెనక ఒకటి ఉంటుంది, దాని యొక్క శరాలు పెట్టుకోవడానికి యారోస్ పెట్టుకుని ఉంటుందా, అది ఇట్స్ లైక్ ఏ కోశ అన్నారు. ఆ విధంగా మనకి 5 కోశాలు అంటి పెట్టుకుని ఉన్నాం. మనం 5 కోశాలు మనము తగులుకొనిలాగా అంటి పెట్టుకుని ఉన్నాము. ఏంటి 5 కోశాలు అంటే, ఒకటి స్థూల శరీరంగా ఉన్నటువంటిది. దీనికి ఆధారం ఏంటి? కేవలము అన్నమయము. దీన్ని అన్నమయ కోశ అంటారు. దీనికంటే సూక్ష్మంగా లోపల ఉంటుంది. ఏంటది? ప్రాణశక్తి. అంటే క్రియాశక్తి, కర్మలను చేయడానికి మనకి ఏం అవసరము? ప్రాణశక్తి. కాబట్టి ఆ పంచ ప్రాణములని చెప్పాం కదా మనం. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అంటారు. ఈ పంచ ప్రాణములు, కర్మేంద్రియములు ఎన్ని ఉన్నాయి? కర్మేంద్రియాలు 5. ఏంటవి? వాక్, చేతులు, కాళ్ళు, మలమూత్ర విసర్జించే ఇంద్రియాలు 5 అయినాయి కదా. ఈ 5 ఇంద్రియములు, పంచ ప్రాణాలు కలిపి ప్రాణమయ కోశ అంటారు. తరువాత సూక్ష్మంలోకి వెళ్తే 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. శ్రోత్రము, చక్షు, ఘ్రాణము అంటే వాసన, రసం అంటే రసనేంద్రియము, స్పర్శ 5 అయినాయి కదా. 5 జ్ఞానేంద్రియములు ప్లస్ మనస్సు కలిసింది ఏమైంది? మనోమయ కోశ. అదేవిధంగా బుద్ధి అని ఉన్నది మనకి ఒక ఫ్యాకల్టీ. 5 జ్ఞానేంద్రియములు ప్లస్ బుద్ధి కలిస్తే ఏమైంది? విజ్ఞానమయ కోశ అంటారు. గుర్తుందా? మనం రిపీట్ చేస్తాను. పంచ జ్ఞానేంద్రియములు మనసు కలిస్తే మనోమయ కోశ, పంచ జ్ఞానేంద్రియములు బుద్ధి కలిస్తే విజ్ఞానమయ కోశ. తర్వాత లాస్ట్ కోశం ఒకటి ఉన్నది. ఏంటి? ఆనందమయ కోశ అంటారు. ఆనందమయ కోశ ఎలా ఉంది? ఆనందమయ కోశ అంటే ఎలాగంటే, మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఏంటో అనుభూతిలోకి వస్తుంది? అజ్ఞానము ప్లస్ ఆనందం వస్తుందా లేదా? సుఖంగా నిద్రపోయిన అంటున్నామా లేదా లేచిన తర్వాత? దాన్ని ఆనందమయ కోశ అంటారు. మయ ఎందుకంటున్నారు? వికారం ఉన్న దాంట్లో కూడా ప్రియ, మోద, ప్రమోద 3 రకాల సుఖాలు మనకు అనిపిస్తుంది. ఆనందం తిరుపతిలో చాలా బాగుంటుంది. బా ఎంత బాగుందో, అది ప్రియమైందా? లడ్డు మనవాళ్ళు ఎవరో భక్తులు తెచ్చారు, ఇంట్లో ఉంది, కొంచెం దానికంటే కొంచెం ఆనందం పెరిగింది, దాన్ని మోద అంటారు. అది తీసుకొచ్చి మీ చేతికిస్తే నోట్లు వేసుకున్నారంట. ప్రమోద. 3 రకాల ఆనందాలు అనమాట. 3లో గ్రేడేషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ గ్రేడేషన్ తారతమ్యాలు ఎప్పుడైతే ఉంటుందో ఆనందంలో, దాన్ని ఆనందమయ కోశ అంటారు. ఆ తారతమ్యాలు లేకుండా అనంతమైనటువంటి బ్రహ్మానంద స్థితిలో ఉంటే దాన్ని ఆనందమయము అనరు. కేవల ఆత్మానందము, బ్రహ్మానందము, అదే నిశ్చలమైనటువంటి ఆత్మానందము. కానీ మన మనసు ఎప్పుడు కూడాను ఆ ఆత్మానందాన్ని అనుభవించనివ్వకుండా అడ్డుకుంటుంది. ఏంటి అడ్డుకు? దాంట్లో ఏం కలుగుతున్నాయి? బాధ, సుఖము, దుఃఖము, సుఖము, దుఃఖం అని. బాధే సౌఖ్యమనే భావన రానివో, బాధే సౌఖ్యమనే భావన రానివో, ఆ ఎరుకే నిశ్చలానందమోయ్, బ్రహ్మానందమోయ్, జగమే మాయ, బ్రతికే మాయ. దాంట్లో ఏమొచ్చింది? ఈ సుఖము, దుఃఖము 2 అనుభవాలు మనకు కలుగుతుంటాయి.
ప్రతిరోజు కలుగుతుంటాయి, ఏదో క్షణములు, ఏదో ఒక రోజు అయినా సరే ఎప్పుడు కలుగుతుంటాయి. కానీ ఈ సుఖముకి దుఃఖముకి మధ్యన కొంత గ్యాప్ ఉంటుంది అన్నమాట. అంటే సామాన్యులకి ఎటువంటి వివేకము లేకుండా, ఎటువంటి ఆలోచన శక్తి లేని వాళ్ళకి ఈ గ్యాప్ తెలీదు. కానీ ఆ సుఖముకి దుఃఖంకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉన్నదో దాన్ని పెంచుకుంటూ పోతారన్నమాట. ఆ గ్యాప్లో స్థిరంగా అట్టర్ సైలెన్స్గా ఉంటుంది అన్నమాట. అక్కడేముంటుంది, కేవలము ఆ ఎరుకే నిశ్చలానందము, బ్రహ్మానందము, ఆత్మానందము అంటారన్నమాట. కాబట్టి ఆ ఆత్మానంద స్థితి అనమాట. ఆత్మానంద స్థితి తెలుసుకుంటే అది ఆత్మ, అదే బ్రహ్మ. ఇప్పుడు మీకు ఇది చెప్పాలంటే చిన్న స్టోరీ చెప్పి మనము ముగిస్తున్నాం. టైం అయిపోయిందా? ఎంత టైం అయిందమ్మా? సరే, ఇవాళ నేను అది టచ్ చేసి నెక్స్ట్ క్లాస్కి కొనసాగిస్తాం. ఏంటంటే ఉపనిషత్తులు, వేదములు మీకు దేవుడంటే ఎక్కడ పరలోకము, పరంధామ, వైకుంఠము, కైలాసం అని ఉండదు. దేవుడంటే మీకు ఒక ఆకారము, ఒక ఫోటో, విగ్రహం ఇవ్వదు. ఈశ్వరుడు బ్రహ్మ అంటే అసలు ప్రతి ప్రాణిలోనూ దాని యొక్క కదలికకి, దాని వ్యవహారానికి, తన రూపానికి, నామానికి ఆధారభూతం ఏదైతే ఉందో అది నీలోన ఉంది అని తెలియజేయడానికి ఉపనిషత్తులు, ఋషులు, వేదములు మీ స్వరూపతత్వాన్ని ఎవరికి వారు వెతుక్కోవాల్సి ఉంటుంది. మీకు లంకలో సీతాదేవి ఉంది కదా, ఆంజనేయ స్వామి వెళ్తారు కదా, లంకలో పలాయన ఫ్లాట్లో, పలాయన రూమ్లో సీతాదేవి అక్కడ కుర్చీ మీద కూర్చుంది అని మొత్తం డీటెయిల్స్ రాసి హనుమంతుడికి ఇవ్వలే. హనుమంతుడికి ఇచ్చారా అలా డీటెయిల్స్? ఏమైనా అడ్రస్సు, ఎక్కడ పలాయన ఫ్లాట్ నెంబర్, సో అండ్ సో, స్వర్ణ లంకలో ఉన్నారు, ఏం లేదు. పోనీ సీతాదేవి రూపం ఏమైనా తెలుసా? అది తెలియదు. కేవలం ఏంటి, సీత అనే ఒక పేరు మాత్రం ఇచ్చారు, ఒక్కటి ఇచ్చారు, ఒక నామం. ఆంజనేయ స్వామి వెళ్ళారు, వెళ్ళి లంక మొత్తము ఆ రాత్రంతా వెతికేది ఆయన. కానీ సీతాదేవి దొరికిందా? దొరకలేదు. ఒకవేళ సీతాదేవి లంకలో దొరికితే అవి సీత అవ్వదు. అవుతుంది చెప్పండి మీరు, సీత ఎలాగవుతుంది లంకలో? లంకలో ఏముంటుంది, 24 hours డీజే 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 ఉంటుందట అక్కడ లంకలో. అంటే అక్కడ స్త్రీలు కూడాను ఎర్లీ మార్నింగ్ 5:30కి డ్రింక్ స్టార్ట్ చేస్తారంట. అంటే మీకు డౌట్ రావాలి, అక్కడ ఆడవాళ్ళే 5:30-6 గంటలకు స్టార్ట్ చేస్తుంటే మగవాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసి ఉంటారు? 3 గంటలకు స్టార్ట్ చేస్తారు తాగడానికి. అదే పని కదా. నీళ్ళు కాదు, కనీసం 3 గంటలు ఉండే గ్యాప్ ఉండాలి కదా. ఎందుకంటే మగవాళ్ళకి తేడవాళ్ళకి మాత్రం తారతమ్యం వద్దు. అంటే నిత్య నిరంతరము డీజేలతోని రోల్ అండ్ రాక్, రోల్ అండ్ రాక్. అలాంటి లంకలో సీత ఉంటుందండి, మీకు అర్థమవుతుందా? అందువలన సీత ఎక్కడ ఉంటుంది అంత చూశాడు హనుమంతుడు. లంకలోకి వెళ్ళి చూశాడు. ఆ తర్వాత బయటకు వచ్చి అనుకున్నాడు, ఎంత తప్పు చేశానని లెంపలు వేసుకున్నాడు. అయినా నా తెలుగు తక్కువతనం, కానీ లంకలో ఎతకడం ఏంటండి? సీతమ్మ తల్లికి లంకలో ఎవరైనా ఎతుకుతారండి? లంకలో ఉంటుందండి? అప్పుడు తనకి క్షమాపణలు చెప్పుకున్నాడు తనకు తానే. అప్పుడు బయటకు వచ్చి ప్రాతకాలంలోనే సంధ్యావందనం చేసే సమయంలో ఆ నదీ తటానికి వచ్చారు. అమ్మగారు ఎక్కడున్నా ఇక్కడికి వస్తారు, సంధ్యావందన కార్యక్రమాలు ఇక్కడ చేస్తారని. అయితే ఆయన వచ్చిన తర్వాత అశోక వనంలోకి వెళ్ళారు. ఆయన శోకము లేకుండా ఆత్మచింతనలో ఉంటే దాన్ని అశోకం అంటారు. శోకం లేని స్థితి. అందువలన ఈ ప్రపంచమంతా ఏంటి? లంక. ఇదేంటి? అశోకవనం. ఈ శరీరము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఈ 3 కలిపి ఏంటి? లంక. ఈ హృదయము అశోకవనం. మీకు మరోసారి రిపీట్ చేస్తున్నా. ఈవేళ ఇక్కడితో ఆపుతున్నాం, తర్వాత వారం చూస్తాం అసలైన దానికి వెళ్తున్నాం. ఈ ప్రపంచం అంతా లంక. చూసారు హైదరాబాద్లో ఎంత బిజీగా ఉంటారు ఇప్పుడు? రోల్ అండ్ రాక్, ఆడుతా పాడుతా తాగుతా తింటా, మజా కరో మేరీ మేరీ, చెర్రీ మేరీ ఉంటాయి చూసారా? ఇవన్నీ కూడా లంక. లోపల ఉన్నటువంటి అన్ని విస్మరించి లోపల మీరు తొంగి చూస్తే అది అశోకవనం. మీలో మీరు కూడాను అనేక కోరికలు, అనేక ఆలోచనలతో అతలాకుతలం అయి ఉన్నారనుకోండి,
ఇది మాత్రమే లంక. దీని లోపల అశోకవనం హృదయంలో ఉంటుంది ప్రేమ స్వరూపంగా. అందుకే బయట లంకని విడిచిపెట్టిన తర్వాత ఈ శరీరం అనే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే, ఈ శరీరం అనేది క్షేత్రము, ఇదే లంక అని శ్రీకృష్ణ చెప్పాడు గీతలో. ఈ విధంగా చూసుకుంటే లంకకు ప్రవేశించడం అనేది అలాగే వెళ్ళాలి. అందుకే మీకు ఒక విషయం తెలుసా, త్రేతాయుగములో అంటే సత్యయుగములో కేవలము ధర్మము ఉండేదన్నమాట. త్రేతాయుగములో ధర్మం ఎక్కడ ఉంది? యువతల ఒడ్డులో ఉంది. సముద్రానికి ఎక్కడ ఉంది? యువతల ఒడ్డులో. అధర్మం ఎక్కడ ఉంది? అవతల ఒడ్డులో ఉంది. ధర్మం అంటే రామ విగ్రహం ధర్మమా కాదు? చెప్పండి, మీరు చెప్పండి. ధర్మం యువతలు ఉందా? మరి అధర్మం అంటే రావణ రూపంలో అవతల ఉందా లేదా? మరి ద్వాపర యుగం వచ్చింది అంటే ఏంటి? శ్రీకృష్ణ భగవాన్, పాండవులు, కౌరవులు. అవతల ఉన్న అధర్మము, యువతలో ఉన్న ధర్మము ద్వాపరంలోకి వచ్చేసరికి ఒక ఇంట్లో ఉన్నాయి. ఒకటి ఇక మధ్య గ్యాప్ మరలేదు. ఒక ఇంట్లో ఉన్నాయి రెండు. ఏంటి? ధర్మము, అధర్మము. మరి కలియుగం వచ్చింది కదా, కలియుగం. ఒక ఇంట్లో ఉన్నటువంటి ధర్మము అధర్మము ఒక ఒంటిలో ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే కలియుగం కదా. మీకు అర్థమైందా? ఫస్ట్ ధర్మం ఒక్కటే ఉండేది. త్రేతాయుగం వచ్చేసరికి అవతల ఒడ్డిన అధర్మము, యువతల ఒడ్డిన ధర్మము. ద్వాపరంకి వచ్చేసరికి అవతల ఒడ్డు యువతల ఒడ్డు కాదు, ఒక ఇంటిలో ఉన్నాయి రెండు. కలియుగంకి వచ్చేసరికి ఒక ఒంటిలో ఉన్నాయి రెండు. అందువలన తస్మా జాగ్రత్త, అసలైనటువంటి శత్రువు అధర్మము. కాబట్టి ఈ ఒంటిలో ఉన్న అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని పట్టుకోవడం అంటే ఇవంతా ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము ఇదంతా అధర్మ స్వరూపమే. ఎందుకు? రజోగుణము తమోగుణమైనటువంటి మాయా చేష్టలు. కాబట్టి ఇవి దాటెళితే ఇది ధర్మ స్వరూపము, ఆత్మారామ. లేకపోతే ఇంద్రియ రామ. చూసారా? రామ ఉన్నదని మీరు రామని పట్టుకోవద్దు. భోగారామ, ఇంద్రియ రామ అంటే అది మంచిది కాదు. ఆత్మారామ అంటే ఇంద్రియములతో మనం మమేకమైపోయి లాలసపడి ఇంద్రియాల భోగాలకు అలవాటు పెడితే దాన్ని ఇంద్రియ రామ. అదే రామ ఆత్మతో కలిస్తే ఆత్మారామ. జై శ్రీరామ్. ఇవాళ శ్రీరామతో ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.